అన్న ఇంకోటి ఓజీ గురించి మీ ఫ్యూ వర్డ్స్ గ్లిమ్స్. ఓజీ గురించి ఫ్యూ వర్డ్స్. ఓజీ టీజర్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సుజిత్ గబ్బర్ సింగ్ అప్పుడు థియేటర్లో టర్బైన్ కట్టుకొని రెడ్ డవల్ కట్టుకొని తిరిగిన ఒక అబ్బాయి ఒక ఓజీ లాంటి ఆ టీజర్ చూసి దానికి మా బావ తమన్ మ్యూజిక్ చూసి ఐఎమ్ కాంట్ వెయిట్ టు వాచ్ ద ఎంటైర్ ఫిలిం. ఆల్ ది బెస్ట్ సుజిత్, కుమ్మేశాడు. థ్యాంక్స్ అన్న. అన్న ఒక ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉస్తాద్ భగత్ సింగ్లా? దీని అసలు ఈ క్వశ్చనే ఒక ఐటమ్ ఇప్పుడు బేసిక్గా. సర్ప్రైజ్. థ్యాంక్స్ సార్. వినపస్తలే పర్లే బాస్. సౌండ్ చూడండి. మైక్ అంటే ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తావే టైంలో దానికంటే బెస్ట్ ఇస్తా అన్నారు కదా అన్న, స్క్రిప్ట్ రెడీగా ఉందా? యా డెఫినెట్లీ ఒక ఎంటైర్ స్క్రిప్ట్ రెడీ లేదు, బట్ ఒక థాట్ రెడీగా ఉంది. బట్ లైక్ ప్రభాస్ ఇప్పుడు ఆయనైతే ఎలాగ కంటిన్యూగా నాకు ఆయన లైనప్ తెలుసు, అలాగే ఎన్టీఆర్ గారి లైనప్ కూడా నాకు తెలుసు. ఐ థింక్ ఇప్పుడు కొంచెం అప్రోచ్ అవ్వడం ఇప్పుడు కష్టం. యా ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ విత్ యూ. థ్యాంక్ యూ. ఆయన సంటి మీ పీపుల్ మీడియాలో దగ్గర పెట్టుకోరా మైక్. పీపుల్ మీడియా రవితేజ హరీష్ శంకర్ ఇంకో మూవీ కావాలన్నా మాకు ఇదే కాంబినేషన్లో. యా ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వప్రసాద్ గారి గురించి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఆయన ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు లైఫ్లో మర్చిపోలేను. ఆయన వల్లే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా రిలీజ్ అయింది. ఇంకో విషయం ఖచ్చితంగా ఇది బయట నేను చెప్పాలనుకున్నాను. జనరల్గా సినిమా కొంచెం మిక్స్డ్ టాక్ వస్తే ప్రొడ్యూసర్లకు కూడా రావాల్సిన అమౌంట్లు అవి ఇవి కొన్ని ఉంటాయి కాబట్టి ఏమైనా బ్యాలెన్స్ రెమ్యునరేషన్లు ఉంటే కొన్ని రోజులు ఆగి క్లియర్ చేస్తారు ప్రొడ్యూసర్లు. ఏ ప్రొడ్యూసర్కి ఎవరికి రెమ్యునరేషన్ ఎగ్గొట్టాలని ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళకి రావాల్సిన పేమెంట్లు లైక్ ఇప్పుడు ఓటీటీ నుంచి రావాల్సిన డబ్బులు అవో కొంచెం లేట్ అవుతే డెఫినెట్గా చాలాసార్లు నేనే రిలీజ్ తర్వాత రెమ్యునరేషన్ తీసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ డోంట్ మైండ్ టు సే దిస్. మిక్స్డ్ టాక్ వచ్చినా సరే 15వ తారీఖు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే 10వ తారీఖు నిన్న విశ్వప్రసాద్ గారు నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ మొత్తం ఇచ్చేశారు. నేను పర్లేదు సార్ మీకు కొంచెం కంఫర్ట్గా ఉన్నప్పుడు ఇవ్వండి అంటే లేదండి ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అని చెప్పారు. ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉన్నందుకు, ఇలాంటి ప్రొడ్యూసర్తో నేను పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ టు విశ్వప్రసాద్ గారు. ఖచ్చితంగా ఇంతో కలిసి మరిన్ని సినిమాలు చేస్తాను నేను. ఐ షుడ్ సే దిస్. థ్యాంక్ యూ. సార్ ఇంతకుముందు మీరు మాకంటే ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటా అని చెప్పారు కదా. అవును. సో రీసెంట్లీ జరిగిన పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ పైన జరుగుతున్న రూమర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అందరూ మన హీరోలే, ఎవరో ఏదో పట్టుకొని కామెంట్ చేశారనుకోండి, అదే చెప్తాను కదా. సోషల్ మీడియాలో ఉండడం తప్పు కాదు, బట్ సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు. సోషల్ మీడియా వేరు, జీవితం వేరు. ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే సోషల్ మీడియాని బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, నా పేరు సంజయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ అన్నతో మూవీ ఇన్ ఫ్యూచర్ మేబీ చేస్తే కుదిరితే సెట్ అయితే ఆ మూవీలో ఇలాంటి ఇప్పుడు రవాణాతో ఎలాంటి కామెడీ ఎలిమెంట్స్ అయితే మీరు చేపిస్తారో మాస్ ఎలిమెంట్స్ ఎలాగో ఉంటాయి. అలా కామెడీ టైమింగ్ కూడా ఎన్టీఆర్ అన్న గారిది యాస కానీ ఆయన ఏదైనా మాట్లాడగలరు. అలాంటిది ఎట్లా ప్లాన్ చేస్తారు? భలే క్వశ్చన్ వేసావు. నేను ఎన్టీఆర్ గారిని పర్సనల్గా చాలాసార్లు కలిసాను కాబట్టి ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్. నేను రామయ్యవస్థలో ఆయనతో పర్సనల్గా ట్రావెల్ అవ్వడం మూలంగా రామయ్యవస్థ కంటే ముందు ఇంతకుముందు చెప్పిన నాకు కథ ఒకటి ఓకే చేశారు కాబట్టి ఆయనతో ట్రావెల్ అవ్వడం మూలంగానే ఫస్ట్ హాఫ్లో ఆయన క్యారెక్టర్ అంత ఎంటర్టైనింగ్గా చేయగలిగాం. చాలామందికి ఈ రోజుకి అనే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ ఉంటే బాగుండేది, చాలా యూత్ఫుల్గా చాలా కాలేజీ కుర్రోళ్ళ చూపించారు అని అంటుంటారు. ఎన్టీఆర్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అసలు అంటే ఒక జోక్ని కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి నవ్వేస్తారు, ఒక జోక్ కూడా అంత ఫాస్ట్గా వేస్తారు. సో డెఫినెట్గా నిజంగా అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ పోర్షన్ మటుకు నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ. అన్న ఇది మిక్కీ అన్న సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మూవీలో చాలా బాగుంది. అంటే ఇలాంటి ఒక మాస్ యాంగిల్ని ఎలా చూసారన్న మీరు? నాకు సౌండ్, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఐ లవ్ ద సౌండ్. ఈ అబ్బాయి ఈ సౌండ్ ఇవ్వగలిగాడంటే ఏ సౌండ్ ఇవ్వగలుగుతాడు అని ఒక చిన్న ఒక ఎక్స్పెక్టేషన్, ఒక అంచనా ఉంటుంది.
నాకు మహానటిలో మీకు టైటిల్ సాంగ్లో మహానటి అనగానే ట్రంపెట్స్ వస్తుంటాయి, టన్ 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 అని ఒక ట్రంపెట్స్ ఉంటుంది, హెవీ ట్రంపెట్స్. సావిత్రమ్మ గారిని ఆయన ఒక మనిషిగా కాకుండా ఒక ఈవెంట్లో చూశాడు మిక్కీ. సో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ బాగా నచ్చింది నాకు. దాంతో డెఫినెట్గా మిక్కీ ఈజ్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. మాస్ సినిమాలకి డెఫినెట్గా ఇతను మాసు. అతను ఫుల్ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ కొట్టి ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఐఎమ్ సో 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 హ్యాపీ ఫర్ మిక్కీ మరిన్ని మంచి మాస్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సార్, రవితేజ గారికి మీకు 10 years ఎబో జర్నీ అనేది ఒక పరిచయం ఉంది. 15 years ఎబో పరిచయం ఉంది. సో ఇన్ని సంవత్సరాలలో మీకు రవితేజ గారి మధ్యలో జరిగినటువంటి బెస్ట్ ఫన్నీ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? ఎవ్రీ డే ఇట్స్ ఫన్ అండి. ఇట్స్ ఒకటో రెండో అయితే గుర్తుంటాయి. చాలా చాలా అంటే చాలా గవుక్కున నా మీద ఏమైనా ట్రోలింగ్ వచ్చినా ఫస్ట్ ఆయనే పంపిస్తాడు నవ్వుకుంటూ. ఏమైనా మీమ్స్ వస్తే షేర్ చేస్తుంటాడు ఆయన నాకు. అండ్ అప్పుడప్పుడు నన్ను ఎప్పుడన్నా నెక్స్ట్ మళ్ళీ రవితేజ గారు మీకు కనబడినా మీడియాకి వచ్చినా ఒకసారి హరీష్ గారిని ఇమిటేట్ చేయండి అని అడగండి. నన్ను ఇమిటేట్ చేస్తే కడుపు పట్టుకొని కింద పడిపోయి నవ్వేస్తుంటాను. నేను కానీ సుబ్బరాజు కానీ మేము అందరం ఉన్నప్పుడు ఎప్పుడు నన్ను ఇమిటేట్ చేస్తారు రవితేజనే, ఇంకా నేను కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేంత వరకు నవ్వుతాను. నేను అంత పర్ఫెక్ట్గా దింపేస్తారు నన్ను. సో దీస్ ఆర్ ద ఫనీ మూమెంట్స్. థ్యాంక్స్ అ లాట్. మీరందరూ వచ్చి నిర్మోహమాటంగా సినిమాలో ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదని మీరు అందరు చెప్పినందుకు ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ యువర్ ఒపీనియన్స్. చెప్పే కదా ఎందుకు ఇలా డివైడ్ టాక్ వచ్చినా సరే కెమెరా ముందుకు వచ్చి మా అందరితో మీటింగ్ పెట్టారు అన్నప్పుడు డెఫినెట్గా మన క్యారెక్టర్ అనేది ఏదో సక్సెస్ వచ్చినప్పుడు రొమ్మిర్చుకొని ఏదైనా డిసప్పాయింట్ వచ్చినప్పుడు ఇలాంటి మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు కుంగిపోయి దాక్కున్న క్యారెక్టర్ కాదు. ఖచ్చితంగా నేను ఇంతకు మించిన సినిమా తీసే పొటెన్షియల్ క్యాపబిలిటీస్ని నేను మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకొని ఖచ్చితంగా మీ అందరి ముందుకి మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్తో వస్తా. మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో ఫ్రాంక్ అండ్ సో జెన్యూన్ టు మీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్.